ఇప్పుడు ఉన్న వ్యవస్థని అంటే ఒక జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఇవన్నీ కూడా ఒక పార్టీల వ్యవస్థగా ఉన్నాయి. ఏది ఒక 51% ఓట్స్ సాధిస్తే దాన్ని సభ్యులు ఎంతమంది ఉంటే వాళ్ళే అధికారం అంటున్నారు. ఇప్పుడు దీన్ని అంటే వాళ్ళ అధికారం నుంచి రాష్ట్రపతి అంటే కార్యనిర్వాహక అధినేతగా ఉన్న రాష్ట్రపతి వీళ్ళ మీద రాజ్యాంగపరంగా ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? లేకపోతే ఇది సక్రమంగా నడవటం లేదు, వీళ్ళ చేతిలో రాష్ట్రపతి ఉంటున్నాడా, రాష్ట్రపతి చేతిలో వీళ్ళు ఉంటున్నారా? ఇప్పుడు మీరు 51% ఓట్లు తెచ్చుకోవడం ద్వారా ముఖ్యమంత్రి అవుతున్నాడు అసెంబ్లీలో, లేదా లోక్సభలో 51% ఓట్లు తెచ్చుకోవడం ద్వారా ఒక ప్రధానమంత్రి తయారవుతున్నాడు, వాళ్ళు పరిపాలన చేస్తున్నారు అనేది మీరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ నేను చెబుతున్నాను, అసెంబ్లీలో మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి అవ్వటం, లోక్సభలో మెజారిటీ ద్వారా ప్రధానమంత్రి అవ్వటం అరాచకం, ఆటవికం, అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం కూడా. ఎందుకనంటే చట్టసభల పని చట్టాలు చేయటం, రాష్ట్రపతి ఎన్నికలో ఓటేయటం, అంతేగాని పరిపాలన చేయటం కాదు. మెజారిటీ ఉన్నవాడికి కనుక పరిపాలనాధికారం చేతికి వస్తే అంటే చట్ట వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ రెండూ ఒకటైపోయి ఒకటి చేతిలో ఉంటే అది ప్రజాస్వామ్యం కాదు, అది నియంతృత్వానికి దారితీస్తుంది. మనం ఇవాళ చూస్తున్నాం అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన ఒక ముఖ్యమంత్రి ఓడిపోయిన ముఖ్యమంత్రిని జైల్లో వేస్తాడు, కార్యకర్తలతోటి కానిస్టేబుల్తోటి తన్నిస్తాడు, కేసులు పెట్టి జైళ్ళల్లో వేస్తారు. గెలిచిన పార్టీ కార్యకర్తలు ఊళ్ళ మీద పడి కబ్జాలు, మర్డర్లు, మానభంగాలు యథేచ్ఛగా చేస్తారు. ఆ పోలీసులు దాన్ని తీవ్రంగా తీసుకోరు. ఇది నిజానికి రాచరిక వ్యవస్థ యొక్క లక్షణం. పాతకాలంలో కూడా గెలిచిన రాజు ఓడిపోయిన రాజు యొక్క ఖజానాన్ని, రాజ్యాన్ని తీసుకొని అవమానాలు చేసి వాడిని జైల్లో బంధించి లేదా శిరచ్ఛేదం చేసి కోట గుమ్మానికి కట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ కూడా ఈ గెలిపోవటంలో వచ్చే ప్రభావాలు అంతకన్నా మీకు విరుద్ధంగా కనపడుతున్నాయా? లేదు. ఎందుకు అంటే వీళ్ళు చట్ట వ్యవస్థ వేరు, కార్యనిర్వాహక వ్యవస్థ వేరు అన్న కనీస ప్రజాస్వామ్య పరిజ్ఞానం లేకపోవటం దీనికి కారణం. అందువల్ల వీళ్ళకి ఈ శిక్షలు పడుతున్నాయి. ఇట్లా ఎన్ని శిక్షలు పడ్డ తర్వాత వీళ్ళకి జ్ఞానోదయం అవుతుంది, ఎప్పటికి వీళ్ళకి ప్రజాస్వామ్యం అంటే అర్థం అవుతుంది అనేది ఇది ప్రజల అదృష్టం. మరి ఇంకొక సమస్య చెప్తాను. మెజారిటీ ద్వారా పరిపాలనలోకి వస్తే ఏం జరుగుతుందో ఇవాళ మనం తెలంగాణలో చూసాం. ప్రతిపక్ష సభ్యులందరినీ కూడా నయానా భయానా తీసుకొని మా పార్టీలో చేర్పించేసుకున్నా. ఆంధ్రాలో చూసాం, 3 పార్టీల కూటమి వల్ల అక్కడ 165 సీట్లు ఒకే పార్టీకి వచ్చినాయని సంతోషించి మాకు ప్రజామోదం ఉంది, బ్రహ్మాండమైన ప్రభుత్వం ఏర్పడిందని శంకలు కొడుతున్నారు చూసారా ప్రజలు. వాస్తవానికి ప్రజలకి ఇది ఒక శాపం. కారణం ఏంటంటే మీరు అత్యంత నిరంకుశమైనటువంటి పన్నులు విధించినా, అత్యంత నిరంకుశమైనటువంటి క్రిమినల్ చట్టాలు తయారు చేసినా, మీ పరిపాలన అత్యంత క్రూరంగా సాగినా చట్టసభల్లో ప్రశ్నించే నాదుడేడి అందరూ మీ సభ్యులే అయిపోతే మీరు ప్రజల్ని మీకు ఎప్పుడు డబ్బు అవసరమైతే అప్పుడు ఒక జీవో ఇష్యూ చేసి ఒక చట్టం పాస్ చేసి వాళ్ళ దగ్గర పన్నులు వసూలు చేస్తుంటే ప్రజలేమన్నా గొడ్లు గొర్రెలా ఎప్పుడు అవసరమైతే మాంసం ఎప్పుడు అవసరమైతే వాటిని కడి చేసి తీసుకోవడానికి. దీనివల్ల ఏంటంటే ప్రజలకు రక్షణ లేకుండా పోతుంది, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోతుంది. ఈ మెజారిటీ ద్వారా వస్తుందన్న అభిప్రాయంతో ప్రజలకి ప్రభుత్వ ఖజానా సొమ్ము మొత్తం ప్రజలకు సంక్షేమం అనే పేరు పెట్టి పంచిపెట్టేసి అభివృద్ధిని కుంటుపరుస్తారు. ఇది ప్రజలకి, దేశానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది.